matter, sir. As you told about creating cyber awareness in the society, sir. నెక్స్ట్ ఇన్ లైన్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తిరువూరు ఎమ్మెల్యే గారు కొలిక్పూడి శ్రీనివాస్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ సభకు విచ్చేసిన అందరికీ నా నమస్కారం. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు అరాచకం మీద అనితర సాధ్యమైన పోరాటం చేసిన లేడీ సింగం ప్రస్తుత హోంశాఖ మంత్రి అనిత గారికి, అలాగే మా ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ క్యాప్టెన్ మా ఎంపీ నన్ను ఎమ్మెల్యేని చేసిన కేశినేని చిన్ని గారికి, ఈరోజు అమరావతి నిలబడటానికి అమరావతి రైతులు చేసిన పోరాటం ఎంత కారణమో, అలాగే సుప్రీంకోర్టు స్థాయిలో అమరావతి కోసం న్యాయ పోరాటం చేయటంలో అమరావతికి వెన్నుదన్నుగా నిలిచిన విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు శ్రీ సుజనా చౌదరి గారికి, పెద్దలు రామ్మోహన్ రావు గారికి, ఉమామహేశ్వరరావు గారికి, తాతయ్య గారికి అందరికీ నమస్కారం. నేను 10th క్లాస్ తర్వాత దాదాపు ఈరోజు వరకు కూడా ఎకనామిక్స్ చదువుతూ ఉన్నాను. ఇంటర్లో చదివాను, డిగ్రీలో చదివాను, పిహెచ్డీలో కూడా చదివాను. ఆ తర్వాత కూడా సివిల్ సర్వీసు పరీక్షలు రాసే వాళ్ళకి ఎకనామిక్స్ టీచ్ చేయడం కోసం నిరంతరం ఎకనామిక్స్ చదువుతూ ఉండేవాడిని. ఒక 30 ఏళ్ల క్రితం నాకేం చెప్పారంటే, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ ఎందుకు వెనకబడి ఉంది అంటే నక్సలిజం కారణం, లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు లేవు అన్నారు. రాయలసీమ ఎందుకు వెనకబడి ఉంది అంటే ఫ్యాక్షనిజం కారణం, శాంతి భద్రతలు లేవు అన్నారు. ఆ 2 ప్రాంతాలతో పోలిస్తే కోస్తా ప్రాంతంలో శాంతి భద్రతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అభివృద్ధి ఎక్కువ జరిగింది అని చెప్పారు. మరి ఈరోజు అమరావతి అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పెట్టుబడులు రావాలన్నా, మన పిల్లలకు ఉద్యోగం కావాలన్నా ముందుగా ఈ రాష్ట్రంలో ఉండాల్సింది శాంతి భద్రతలు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటేనే పెట్టుబడిదారులు వస్తారు. మరి ఆ శాంతి భద్రతలకి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని పాలిస్తూ విజన్ 2047 లక్ష్యాలతో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళాలి అంటే పెట్టుబడులు రావాలి. కాబట్టి ఆ పెట్టుబడులతోనే అభివృద్ధి సాధ్యమైంది. కాబట్టి అన్ని రకాల సంఘ వ్యతిరేక, చట్ట వ్యతిరేక కార్యక్రమాలని ఉక్కు పాదంతో అణిచివేసే విధంగా ఉమ్మడి రాష్ట్రంలో చూసాం. నేను హై స్కూల్లో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం అదేదో వార్షికోత్సవం జరిగినట్టు హైదరాబాద్లో మత కల్లాలు జరిగాయి. వారం 10 రోజులు స్కూల్స్ ఉండేవి కాదు, పరీక్షలు ఉంటే వాయిదా పడేవి. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1995 తర్వాత అదేదో స్విచ్ చేసి ఆఫ్ చేసినట్టు ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి అంటే పోలీస్ అధికారులకి వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిచ్చి చట్ట వ్యతిరేక కార్యక్రమం ఏదైనా, సంఘ వ్యతిరేక కార్యక్రమం ఏదైనా, శాంతి భద్రతలకు విఘాతం కల్పించే కార్యక్రమం ఏదైనా రాజకీయాలకు అతీతంగా ఉక్కు పాదంతో అణచివేయండి అని ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధానం అయితే ప్రారంభించారో ఆ విధానం కారణంగా ఈరోజు తెలంగాణలోను, రాయలసీమలోను, మొత్తం కోస్తా ఆంధ్రలోనూ శాంతి భద్రతలు ఈరోజు ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో జరిగిన అరాచకం చూసాం. ఆ అరాచకం తర్వాత మళ్ళీ అభివృద్ధి కోసం ఈరోజు అమరావతి పునర్నిర్మాణం ప్రారంభమైంది, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం ప్రారంభమైంది. కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ ఇప్పుడు మీరు మొదలుపెట్టే ఈ ప్రయత్నం అది కేవలం విజయవాడ నగరానికి, ఎన్టీఆర్ జిల్లాకే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వేచ్ఛగా నిర్భయంగా పెట్టుబడిదారులు వచ్చి, బయట ప్రాంతాల ప్రజలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టొచ్చు, ఇక్కడ జీవించవచ్చు అనే ధైర్యాన్ని మీరు ఇస్తున్నందుకు, ఇంత పెద్ద అవకాశాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులందరికీ పాదాభివందనం. ఉన్నత విద్యావంతుడు, ఎంతో అద్భుతంగా పనిచేస్తున్న కమిషనర్ రాజశేఖర్ బాబు గారికి
ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇంత అద్భుతమైన కార్యక్రమంలో నాకు కూడా భాగస్వామ్యం కల్పించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. యువర్ వర్డ్స్ మేడ్ us సో మచ్ ప్రౌడ్ సార్. నెక్స్ట్ ఇన్ లైన్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులైన ఎంపీ కేశినేని శివనాథ్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.